బావా 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 ఇదిగో కాఫీ నీళ్ళు. పా వచ్చేసింది. ఎలా ఉంది బావా? చక్కెర సరిపోయిందా? పర్లేదు, బాగుంది. అదేంటి బావా అలా మాట్లాడతావు? అంత ప్రేమగా తీసుకొస్తే పాపా ఆపవే. ఏ ఇంట్లో అయినా ఉదయాన్నే లేస్తే ముఖ్యాంశాలు లేకపోతే సుప్రభాతమో వినిపిస్తుంది. నాకేంటో అదృష్టం. ఊరుకో బావా, నువ్వు నీ సరసాలు. ఒసేయ్, నీ అమ్మగాడు మాడా మీ ఇంట్లో గేదె అనుకున్నావంటే ఇలాగిల్లు. అయ్యో బాబోయ్, బుక్కడిపోయింది. ఊరుకో బావా, నువ్వు చాలా గట్టడివి. భుజాలు జారిపోతాయి మెల్లగా. సరే సర్లే, నువ్వు వెళ్ళి నీళ్ళు వేసుకునిరా, టిఫిన్లు చేద్దాం. నీళ్ళు వేసుకోవాలా? ఇంకా నయం, నలుగురు పిలిచి నలుగురు పెట్టి సీమంతం చేయిస్తాను లేదు. మా జీవితం. బా, ఆకలి దంచేస్తుంది. ఇదేం చేసిందో ఏంటో. బావా ఇదిగో తిను. లక్ష్మీ బంగారం, ఏమిటి ద్రవ పదార్థం? ఉప్మా బావా. అది తెలుస్తుంది, ఇదెందుకు జారుడు బండల ప్లేట్లో ఇలా జారుతుంది? అలాగే ఉండాలి బావా, అప్పుడే తొందరగా జీర్ణం అయిపోతుంది, ఫ్రీగా పని అయిపోతుంది. నాకొద్దు. ఊరుకో బావా, నీకు మరీ మొహమాటం ఎక్కువ. పట్టు నేను పెడతాను. బావు 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 బావు, ఇదిగో క్యారేజీ. తప్పుతుందా? సరే బావా. ఏంటేది? ఇంట్లోకి ఎచ్చాలి బావా, సాయంత్రం వచ్చినప్పుడు అట్టుకొచ్చి. ఎచ్చాలా? అదే బావా సరుకులు. ఇదంతా నా వల్ల కాదు, నేను చాలా బిజీగా ఉంటాను, నువ్వు వెళ్ళి తెచ్చుకో. బావా, మా ఊళ్ళో మగోళ్ళు ఇవన్నీ చేస్తారు, మరి నువ్వేమో. అమ్మ తల్లి, నీకో దండం, నాకున్న డౌట్లు చాలు, నువ్వు మళ్ళీ కొత్తవి పెట్టకు. సరేలే, ఈవినింగ్ తీసుకొస్తాను. బావా ఏంటి? మరేమో నీ సిగ్గు తగలయా, చెప్పే ఏంటి? మరేమో నువ్వు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక 4 బుర్రలు మల్లెపూలు తీసుకురా బావా. మల్లెపూలు చాలా, లేకపోతే గుమ్మడికాయ కూడా తీసుకొచ్చి అమ్మగారికి దిష్టి తీయమంటావా? ఊరుకో బావా, నువ్వు నీ ఎటకారాలు. ఏడ దొరికింది అంతరా ఇది? అమ్మో, నేనేంటి ఇలా తయారవుతున్నాను? అమ్మో, సర్లే వెళ్ళొస్తాను. మా ఆయన ఎంత మంచోడు. బాయ్ బావా. ఏమైంది దీనికి? మాలచ్చి, ఏమైంది? మాలచ్చి, ఏమైంది? అన్యాయం జరిగిపోయింది బావా. అవునే, నిజమే, మన పెళ్ళైపోయి నెల దాటిపోయింది. ఏం చేస్తాం, జీవితంలో అప్పుడప్పుడు అలా జరిగిపోతా ఉంటాయి. సరే సర్లే, ఊరుకో ఊరుకో, ఏడోక, ఏమైందో చెప్పు. మరే ఏం జరిగిందంటే, ఆ ఎత్తుపల్లి ఎంకిగాడు, ఆ బోండం బజ్జిగాడు వాళ్ళిద్దరు కలిసి సూర్యకాంతం అతను మోసం చేసి ఆస్తి మొత్తం కొట్టేసి రోడ్డు మీద వదిలేశారు సచ్చినోళ్ళు. వాళ్ళ కాపురాలు కూలిపోను, వాళ్ళ కలర్ వచ్చి కళ్ళు పేలిపోను, నాశనం అయిపోతారు ఏదో తొత్తు నా కొడుకులు. సర్లే, ఏడోక, వాళ్ళ పాప నాలే పోతారులేవే, వదిలే. అవును, ఇంతకు వాళ్ళందరూ ఎవరు? మీ చుట్టాలా? కాదు బావా, మా ఇంట్లో కాపురం మీ ఇంట్లో కుంపటనే టీవీ సీరియల్. టీవీ సీరియలా? అయ్యో, ఎంత అన్యాయం జరిగిపోయింది అత్త. అమ్మ బంగారు తల్లి, ఇలా ఉండవేంటి నువ్వు?
అదంతా టీవీ సీరియలే, నాటకము, నిజం కాదు. అర్థం చేసుకోవే. నువ్వు తెలివైన దానివా తింగర్ దానివా నాకైతే అర్థం కావట్లేదే. అయ్యో సూర్యకాంతం అత్త. సౌండ్ పొల్యూషన్. అవునే, మీ ఇంట్లో వాళ్ళకి ఇనుప సామాన్ల షాప్ ఏమైనా ఉందా? నీకెలా తెలుసు బావా? అదే మన పెళ్ళికి వచ్చాడు కదా మా చిన్నాన్న, మన పెళ్ళికి ఒక ఇనుప కడ్డీ కూడా మనకి కట్నం కింద పెట్టాడు కదా. అది అప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది నేను. మిస్టేక్. సర్లే, ఈ సంతాప్ సభ ఆపి ఇలా భోజన సంగతి ఏంటో చూడు, నాకు ఆకలవుతుంది. టీవీ సీరియల్ అంట, టీవీ సీరియల్. బావా బావా, ఓయ్ బావా బావా, ఏం చేస్తున్నావు పైన? ఇది మళ్ళీ వచ్చేసింది. ఉమ్, బా అదేంటోనే, నువ్వు బావా అన్నా బా అన్నా నాకు అదో రకమైన బూతులు అనిపిస్తుంది. ఏదో అంటున్నా. ఏం లేదులే. ఏంటి వరదలో తప్పిపోయిన కీస్పెట్లా ఇలా వచ్చావు? బావా, ఉమ్, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, బయటకి ఎక్కడికని తీసుకెళ్ళవా? నీకు బోర్ కొడుతుందా? ఒక పని చెయ్యి, నువ్వే ఆ బోర్ని కొట్టేసాయి. కూలి జోకు. బయటకి ఎక్కడికని తీసుకెళ్ళి బావా ప్లీజ్. బయటికా? అసలు కుదరదే, నాకు చాలా వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. అమ్మో ఓరు నాయనో, ఓరు దేవుడు, నా మొగుడు నన్ను బయటికి తీసుకెళ్ళినాడే, నేనెవరితో చెప్పుకోను దేవుడా. సరే ఊరుకో ఊరుకో, తీసుకెళ్తాను. సరే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. పార్క్ వెళ్దామా? పార్కా? అక్కడంతా డొల్లా. పొదల్లో నుంచి పాముల కంటే మనుషులు ఎక్కువ బయటకు వస్తున్నారంట, తెలుసా? కొన్ని సినిమాకి వెళ్దామా? సినిమా ఇప్పుడు టికెట్స్ దొరకవుగా. కొన్ని జూ పార్క్ వెళ్దాం, అక్కడ ఎంత ఎంత జంతువులు ఉంటాయంట. జూకెందుకు, మన పెళ్లి వీడియో పెట్టుకొని చూడు, రకరకాల జంతువులు కనిపిస్తాయి నీకు. పోనీ బండి మీద అలా బయటికి తీసుకెళ్ళి బావా ప్లీజ్. బయటికా? బయట ఎండల కంటే పెట్రోల్ రేట్లే మండిపోతున్నాయి, తెలుసా? మరి ఇంకెక్కడికి వెళ్దామా, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు మాలచ్చి. ఓయ్ ఓయ్, ఎక్కడికి? టీవీలో పనికిమాల మొగుడని సీరియల్ వస్తుందంట, చూసుకుంటాను. ఈ మిస్ని బయటికి తీసుకెళ్ళాలంట, అసలు ఏం తక్కువ లేదు. మల్లెపూలు తెచ్చావా బావా? మల్లెపూల? లేదే, ఆయన వర్క్లో డిస్టర్బ్ చేయకు నన్ను. ఏంటి బావా, ఇందాక నుంచి డబ్బాలో స్విచ్లు అలా నొక్కేస్తున్నావు, పని చేయట్లేదా? చూడు పాప పల్లెటూరి పారిజాతం, ఇది టప్పా కాదు, ల్యాప్టాప్. ల్యాప్టాపా అంటే ఏంటి? దీన్ని ఒక చిన్న సైజ్ కంప్యూటర్ అంటారు. ఇట్లా పని చేయొచ్చు, సినిమాలు చూడొచ్చు, గేమ్స్ కూడా ఆడొచ్చు, ప్రపంచంలో ఏదైనా ఇక్కడ నుంచి చూడొచ్చు. అవునా బావా? అయితే పొద్దున్నే మా అమ్మ ఫోన్ చేసింది, మా దొడ్లో ఆవుదొడ్డు కనిపించట్లేదంట, దాంట్లో చూసి చెప్తావా? ఏయ్, ఇది అలా పనిచేయదు. ఇది అయినా ఏమని నీకెందుకు చెప్పు, నీకు చెప్పినా అర్థం కాదు, నువ్వు ఎలా చదువుకోలేదు కదా. బావోయ్, నన్ను అంత తక్కువ అంచనా వేయకు. మా ఊర్లో పెద్ద తరగతి చదివింది నేను ఒక్కదానే తెలుసా. నేను బాగా చదువుతున్నానని ఆగస్టు 15కి సబ్బు పెట్టి కూడా గిఫ్ట్ ఇచ్చారు తెలుసా. ఈ మహాలక్ష్మికి ఈ ల్యాప్టాప్లు ఇవన్నీ వేనతో పెట్టిన విద్య, ఇటీ నేను చూసుకుంటాను. ల్యాప్టాప్ ఇటీ, ల్యాప్టాప్ ఇటీ. నీకు అర్థం కాదే, ఇటీ ఇటీవని చెప్తున్నా. ఇటీ ఎందుకు బావ అలా లాగేసుకుంటున్నావు? ఏయ్, సెన్స్ ఉందా నీకు అసలు? ఎవరమ్మన్నారు ఇక్కడికి? పని చేస్తున్నాను కదా. ఏమైందో ఇప్పుడు చూడు,
ప్రాజెక్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి నేను. ఎందుకు బావా అంత కోపం? ఆ డబ్బా పని చేయకపోతే నాకు ఇవ్వు, సబ్బు పెట్టి శుభ్రంగా తోమేస్తాను. ఏయ్ ఛీ, చదువుకుంటే వస్తువుల వాల్యూ తెలుస్తుంది. చదువు లేని పల్లెటూరు ముద్దు. అయినా నిన్ననే లావాలే, నిన్ను చెంటగట్టారుగా మా అమ్మ బాబులు అనాలి. ఇలాంటి మొరటిదాన్నిచ్చి నాకు చేసినందుకు. ఊర్లో ఉండలేకే కష్టపడి చదువుకొని వచ్చి సిటీలో ఉన్నాను. అయినా చివరికి పల్లెటూరు దాన్ని తీసుకొచ్చి నాకు అంటగట్టారు. అసలు నువ్వు ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నువ్వు నీ ఆయిల్ ఫేసు, ఆ తలలో మూరలు పూలు పెట్టుకుని నా పక్కన వచ్చి నిలబడితే ఆ చిట్టు వాసనకి. అదేంటి బావా, అది పెళ్లి చూపులోనే నచ్చానని చెప్పావు కదా? చెప్పా. నిన్ను చేసుకోకపోతే మా అమ్మ బాబులు చస్తా అంటే నేను చచ్చి నిన్ను చేసుకున్నా. అయినా నేనేంటి, నా జాబ్ ఏంటి, నా క్వాలిఫికేషన్ ఏంటి, నాలో ఉన్న ఒక్క క్వాలిటీ అయినా నీలోందా? నాకేం తక్కువ బావా, నేను కూడా అమ్మాయినే కదా. అమ్మాయి బయట అసలు అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా? టైట్ జీన్స్, మోడర్న్ డ్రెస్సులు, నెయిల్స్కి పాలిష్, పెదాలకి లిప్స్టిక్, కర్లీ హెయిర్. అసలు వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే ఒక అందమే నడుచుకుంటూ వస్తున్నట్టుంటది. మరి నువ్వెలా ఉన్నావే? మా అమ్మమ్మ మూడేసినట్టు ఆ జుట్టు, ఆ బొట్టు, నువ్వు నీ పాలకం, ఆ పాత చీరలు ఏదో ఊర్లో అమ్మోరిని తయారు చేసినట్టు చేసి నాకిచ్చి బలి చేశారు. నీకు అలా ఉంటేనే నచ్చుతాను బావా, లేకపోతే లేదా? అవునే, నాకు అలానే కావాలి. ఒకసారి నాతో బయటికి రా, నేను చూపిస్తాను. అయినా నీలాంటి పల్లెటూరు దానికి ఏం చూపిస్తున్నా ఏం చేసినా దున్నపోతు మీద వర్షం పడినట్టే. ఒక మాట తీరు తెలీదు, ఒక పద్ధతి తెలీదు, నీట్గా ఉండడం రాదు, అందంగా రెడీ అవ్వడం తెలీదు. ఒక గోడ కొట్టాల్సిన పేడని తీసుకొచ్చి నా లైఫ్కి కొట్టారు. ఛీ! క్రిష్ ఆ చెట్ల మీద పుట్ల మీద తిరుగుతుంటాడుగా. బావా స్టూల్ అక్క. వామ్మో వాయో, నా మొగుడు ఇంకో దాన్ని తగులుకున్నాడయ్యా, నేనేం చేసేది?